హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మెనోపాజ్. ఎప్పుడు మెనోపాజ్ కన్సిడర్ చేస్తారు? మెనోపాజ్ అంటే ఎప్పుడైతే ఋతుక్రమం అంటూ ఆగిపోతుంది. ఋతుక్రమం ఆగిపోయింది అని ఎప్పుడు డయాగ్నోస్ చేస్తారు అంటే, ఒక కంటిన్యూస్ పీరియడ్స్ అనేది ఒక 6 to 9 months వరకు రాకుండా ఉన్నట్టయితే దాన్ని మెనోపాజ్ కింద కన్సిడర్ చేయగలుగుతాం. కొంతమందికి నెమ్మదిగా 1 year వరకు ఏ ఋతుక్రమం రాకుండా ఉన్నప్పుడు కంప్లీట్ మెనోపాజ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ మెనోపాజ్లో కొంతమంది ప్రిమెచ్యూర్గా మెనోపాజ్ రావడం జరుగుతుంది. మామూలుగా మెనోపాజ్ ఏజ్ గ్రూప్ ఏంటి అంటే 50 to 55 years తర్వాత మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అనేది మోస్ట్ కామన్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్. కానీ కొంతమందికి ఈ మధ్యకాలంలో చాలామంది 40 సంవత్సరాల వయసులోనే మెనోపాజ్ అంటూ రావడం జరుగుతుంది. 40 సంవత్సరాల లోపు కూడా కొంతమందికి మెనోపాజ్ రావడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కువగా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, కొన్ని రకాల ట్రీట్మెంట్స్ బాగా తీసుకున్నప్పుడు, అంటే ఏదైనా కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, ఈ రకమైన సమస్యలు అంటే క్యాన్సర్కి సంబంధించి కానీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, లేదా కొన్ని రకాల మెడిసిన్స్ అంటే ట్యూబర్కులస్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కానీ మెనోపాజ్ అంటూ రావడం జరుగుతుంది. అదే కాకుండా సర్జికల్ మెనోపాజ్ అంటే బికాస్ ఆఫ్ ఎనీ గర్భసంచికి సంబంధించి కానివ్వండి, ఈ గర్భాశయం ముఖద్వారానికి సంబంధించిన సమస్యలు కానీ ఏమైనా ఏర్పడినప్పుడు గర్భాశయం తీసేస్తే దాన్ని కూడా మెనోపాజ్ కిందే కన్సిడర్ చేస్తాం. సో మెనోపాజ్ అంటే ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోవడం అనేది మెనోపాజ్. ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయినప్పుడు కంప్లీట్గా యానోవిలేషన్ అనేది జరగడం వల్ల ఏదైతే ఋతుక్రమం రాకుండా ఉంటుందో దాన్ని మెనోపాజ్ అంటారు. సో ఈ మెనోపాజ్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? మెనోపాజ్ని సిమ్టమ్ బేస్డ్ మీద మీ అంతటా మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఒక సర్టెన్ ఏజ్ తర్వాత 45 సంవత్సరాల తర్వాత రాగానే చాలామంది నెలలు ఆగిపోతున్నాయని హాస్పిటల్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది వాళ్ళకి పోతున్న పద్ధతిని బట్టి, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇప్పుడు ఋతుక్రమంలో ఏ రకమైన మార్పులు వస్తున్నాయి, చాలా గ్యాప్ వస్తూ నెమ్మదిగా ఆగుతూ, అంటే 2-3 ఇర్రెగ్యులర్గా అవుతూ నెమ్మదిగా ఆగిపోవడం అంటూ జరుగుతుంది. ఈ ఏసిమ్టమాటిక్ బేస్డ్లో అంటే సివియర్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ జరగనంత వరకు, అంటే ఎక్కువ రోజులు బ్లీడింగ్ రాకుండా, ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ పోకుండా ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నెమ్మదిగా దానంతటదే ఆగిపోతుంది. అలా కాకుండా సివియర్గా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ జరుగుతున్నా, లేదా ప్రొలాంగ్డ్గా స్పాటింగ్ రూపంలో కానీ జరుగుతున్నా, మీరు అది దేనికి కారణం, ఇది మెనోపాజల్ ఇష్యూనా లేకపోతే ఏమైనా గర్భాశయానికి సంబంధించిన ప్రాబ్లం ఏదైనా మిస్ అవుతున్నామా అనేది తెలుసుకోగలుగుతారు. సో దీనికి డయాగ్నోసిస్ పద్ధతిలో వెళ్తే మెనోపాజ్లో కొన్ని రకాల హార్మోన్స్ ఏవైతే FSH, LH అండ్ ఈస్ట్రోజన్ ఏవైతే ఉంటాయో వాటి లెవెల్స్ని బట్టి కన్ఫర్మ్ చేయగలుగుతాము, అంటే మెనోపాజ్ వచ్చిందా లేదా అనే దాని బేస్డ్ మీద. దీన్ని మెనోపాజ్ డిటెక్ట్ చేయడంతో పాటు ఏ రకమైన మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి జనరలీ మెనోపాజ్ వచ్చిన తర్వాత చాలా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ గురించి ఇందాక మాట్లాడుకున్నట్టయితే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే, మెనోపాజ్కి ఏమైనా వెళ్తున్నానా, వాళ్ళు బాధపడే సమస్యలను బట్టి. మోస్ట్ కామన్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఏంటి? హాట్ ఫ్లషెస్, వెజైనల్ డ్రైనెస్, పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్. ఈ 3 సమస్యల ద్వారా చాలామందికి చిరాకు, కోపం, హాట్ ఫ్లషెస్తో మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో ఈ మూడ్ స్వింగ్స్ అనేది చిరాకు, కోపం రావడము, మాటికి మూడ్ స్వింగ్స్ ఏర్పడము, బాగా ఒంట్లో వేడిగా అనిపించడము, ఫీవర్గా, రాత్రి పూట ఎక్కువగా బాధపడుతూ ఉండడము, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్ అంటూ రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు దాంతోపాటు పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా జరుగుతున్నట్టయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి, అంటే నేను చెప్పేది ప్రిమెచ్యూర్ మెనోపాజ్ గురించి, మీ డాక్టర్ని సంప్రదించి మీరు అది మెనోపాజల్ ఏజ్ గ్రూప్ కాకుండా ఉన్నట్టయితే మీ మెనోపాజల్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఆ హార్మోన్స్ బట్టి మీరు ప్రిమెచ్యూర్ మెనోపాజల్కి వెళ్తున్నట్టయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటే బెటర్ అవుతారా, సో ఈ రకమైన సమస్యల నుంచి బయటపడగలుగుతారా అనేది మీ గైనకాలజిస్ట్ని సంప్రదించి ఆ మెనోపాజ్ని డయాగ్నోస్ చేసుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. నెక్స్ట్
వచ్చేసి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ రకంగా సిమ్టమ్స్ ఏవి ఉంటాయి, కంప్లీట్గా నేను ఇప్పుడు చెప్పిన సిమ్టమ్సే కాకుండా ఏ రకంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ. నమస్తే.